రోజూ ఎన్నో కొత్త కొత్త కార్లు మార్కెట్లోకి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. కానీ ప్రొడక్షన్ ఆగిపోయి దశాబ్దాలు గడుస్తున్నా సరే పల్లెటూరి మట్టిరోడ్ల దగ్గర్నుంచి మహానగరాల ట్రాఫిక్ దాకా ఒక కారు ఇప్పటికీ ఎంతో రాజసంగా దూసుకుపోతూనే ఉంటుంది. అదే మనందరికీ పరిచయమున్న టాటా ఇండికా. ఇక్కడే మనకు ఆసక్తికరమైన ప్రశ్న వస్తోంది. అత్యాధునిక ఫీచర్లు, సన్ రూఫ్లు ఉన్న కార్లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో అసలు ఈ కారింకా ఎందుకు కనిపిస్తోంది? పాత జ్ఞాపకాల మీద ఉన్న ప్రేమ అంటారా? లేక మెయింటెనెన్స్ ఖర్చు తక్కువనా? లేకపోతే కొత్త కార్లు కూడా ఇవ్వలేని అద్భుతమైన ఫీచర్ ఏదైనా ఈ కారులో ఉందా? ఈనాటి మన విశ్లేషణలో అసలు ఈ కారు వెనక ఉన్న మ్యాజికేంటో డీకోడ్ చేద్దాం. సరే, ఒక్కసారి అలా 1990ల చివర్లోకి వెళ్దాం. ఆ పాట వింటేజ్ ఫీల్ ఒక్కసారి ఊహించుకోండి. అప్పట్లో మన రోడ్ల మీద ఏటూ చూసినా విదేశీ కంపెనీల కార్లే ఆధిపత్యం చెలాయించేవి. సరిగ్గా ఆ టైంలోనే టాటా మోటార్స్ రంగంలోకి దిగింది. 1998లో ఓ చారిత్రాత్మక ముందడుగు వేసి పూర్తిగా మన భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేసిన మొట్టమొదటి ప్యాసింజర్ కార్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇదేదో వేరే వాళ్లని కాపీ కొట్టింది కాదు, పక్కా మేడిన్ ఇండియా అన్నమాట. అప్పట్లో మార్కెట్ను ఒక ఊపు ఊపేసిన స్లోగన్ మీకు గుర్తుండే ఉంటుంది, మోర్ కార్ పర్ కార్. అంటే తక్కువ ధరకే మనం ఊహించిన దానికంటే ఎక్కువ కారు లభించడం. ఆ రోజుల్లో వేరే హ్యాచ్బ్యాక్ కార్లతో పోలిస్తే ఇందులో స్పేస్ ఎక్కువ, కంఫర్ట్ ఎక్కువ, పైగా అందరికీ అందుబాటులో ఉండే డీజిల్ ఎంజిన్ ఆప్షన్. అసలు అప్పటి కొనుగోలుదారులకైతే ఇదొక ఊహించని వరం అని చెప్పాలి. ఇక మన మొదటి అంశం, దీని ప్రధాన ఆకర్షణ అయిన మైలేజ్ మరియు మెయింటెనెన్స్. ఈ కారు అస్సలు సిసలు విజయరహస్యం దాని డీజిల్ ఇంజిన్లోనే దాగి ఉంది. అద్భుతమైన మైలేజ్ వస్తుంది, పైగా దీన్ని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా చౌక. ఏ చిన్న రిపేర్ వచ్చినా సరే పెద్ద పెద్ద షోరూంల చుట్టూ తిరగాల్సిన పనేలేదు. దేశంలో ఏ మూలకి వెళ్లినా, ఏ ఊరు చివర ఉన్న లోకల్ గ్యారేజ్లో అయినా దీని మెకానిక్స్ ఇట్టే దొరికేస్తారు. స్పేర్ పార్ట్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయి. అందుకే రోజువారీ ప్రయాణాలు చేసేవాళ్లకి, మధ్యతరగతి కుటుంబాలకి ఇదొక డ్రీమ్ కార్ అయిపోయింది. ఇక రెండో సెక్షన్లో మనం మాట్లాడుకోబోయేది దీని పటిష్టమైన నిర్మాణం. అక్షరాల ఒక ట్యాంక్లా నిర్మించారు దీన్ని. మన పల్లెటూళ్లలో ఉండే ఎగుడుదిగుడు మట్టి రోడ్లకైనా, సిటీల్లో రద్దీగా ఉండే హైవేలకైనా సరే ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా తట్టుకునేలా ఇండికాను డిజైన్ చేశారు. ఆ మందపాటి డోర్లు, ఆ హెవీ డ్యూటీ సస్పెన్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది. రోజంతా ఎంత రఫ్గా వాడినా చెక్కుచెదరని దృఢత్వం దీని సొంతం. నిజంగా చెప్పాలంటే మన ఇండియన్ రోడ్లకి పర్ఫెక్ట్ కారిది. మూడో అంశం, టాక్సీ మార్కెట్లో రారాజు. ఒకానొక దశలో టాక్సీ మార్కెట్ని శాసించింది ఈ కారు. 2000 కాలంలో ప్రయాణించిన వారెవరికైనా సరే ఒక్కసారైనా ఇండికా టాక్సీలో కూర్చున్న అనుభవం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సాధారణంగా టాక్సీ యజమానులు అందం కంటే లాభానికే కదా పెద్దపీట వేస్తారు. అలాంటి వాళ్లకి ఇది భలేగా కలిసొచ్చింది. విశాలమైన క్యాబిన్, ప్యాసింజర్లు కంఫర్ట్గా కూర్చోడానికి వెనుకవైపు పెద్ద సీట్లు, లగేజ్ పెట్టుకోవడానికి బూట్ స్పేస్, అన్నింటికీ మించి లక్షల కిలోమీటర్లు నడిచినా సరే ఏమాత్రం మొరాయించని డీజిల్ ఇంజిన్. ఈ ప్రాక్టికాలిటీ వల్లే కమర్షియల్ సెక్టర్లో ఇండికా ఒక తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంది. ఒక్కసారి ఆలోచించండి, నేటి ఆధునిక హ్యాచ్బ్యాక్లు ఎక్కువగా స్పోర్టీ లుక్స్పై ఫోకస్ చేస్తున్నాయి. దానివల్ల లుక్స్ బావున్నా లోపల క్యాబిన్ మాత్రం బాగా ఇరుక్కుగా మారిపోతోంది. కానీ ఇండికా టాల్ బాయ్ డిజైన్ ఫిలాసఫీ వేరు. ఇందులో అద్భుతమైన హెడ్ రూమ్ ఉంటుంది, కాలు చాపుకోవడానికి విశాలమైన లెగ్ రూమ్ ఉంటుంది. ఆడంబరాల కంటే ఒక కుటుంబం కంఫర్టుగా ప్రయాణించడానికే ఇది మొదటి ప్రాధాన్యతనిచ్చింది. ఇక నాలుగో సెక్షన్ విషయానికొస్తే అందరికీ అందుబాటులో ఉండేలా బైక్ ధరలో కారు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒక మంచి కండిషన్లో ఉన్న ఇండికాను కొనుగోలు చేయడమంటే దాదాపుగా ఒక మోటార్ సైకిల్ కొనడంతో సమానం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక బైక్ ధరలోనే కారొస్తోంది. వర్షం పడినా, ఎండకాసినా కుటుంబం మొత్తం సేఫ్గా ప్రయాణించవచ్చు. అందుకే మొదటిసారి కారు కొనేవారికి, కాలేజ్ స్టూడెంట్స్కి, చిన్న చిన్న వ్యాపారులకి ఇదొక అద్భుతమైన ఆప్షన్. తక్కువ బడ్జెట్లో ఇంతకంటే బలమైన రోడ్ ప్రెజెన్స్ ఇచ్చే కారు ఇంకేముంటుంది చెప్పండి. ఐదో సెక్షన్లో మనం చూడాల్సింది ప్రాక్టికాలిటీ గురించి కాదు. ఇది కేవలం ఒక యంత్రం కాదు, కోట్లాది భారతీయుల ఇమోషన్. టాటా ఇండికా అనేది ఇనుముతో చేసిన కేవలం ఒక యంత్రం మాత్రమే కాదు, అదొక కాలానికి, మన జాతి గర్వానికి ప్రతీక. గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజాలకు దీటుగా మన భారతీయ ఇంజనీరింగ్ ఏమాత్రం తీసిపోదని ప్రపంచానికి నిరూపించిన ఒక అద్భుతం.
ఎన్నో మధ్యతరగతి కుటుంబాల గడప తొక్కిన వాళ్ల మొట్టమొదటి కారు ఇదే. మన దేశంలో లక్షలాది మంది డ్రైవింగ్ నేర్చుకున్నది దీనిమీదే కదా. అంతేకాదు, ఎంతోమంది టాక్సీ డ్రైవర్ల కుటుంబాలకు ఇది అన్నం పెట్టిన దేవుడు. అందుకే ఈ కార్తో మనకున్నది కేవలం ఒక వ్యాపార బంధం కాదు, అదొక విడదీయురాని ఎమోషన్. 6వ సెక్షన్ వాస్తవాలను మాట్లాడుకుందాం. ఇందులో ఉన్న కొన్ని లోపాలను మనం అంగీకరించక తప్పదు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇండికా ఏమాత్రం పర్ఫెక్ట్ కారు కాదు. పాత మోడల్స్లో ఎలక్ట్రికల్ ఇబ్బందులు చాలా సాధారణం. దానికి తోడు బాడీకి త్వరగా తుప్పుపట్టే సమస్య ఒకటుండేది. ఇంటీరియర్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత గొప్పగా ఏమీ ఉండదు. ఇంజిన్ శబ్దం కాస్తెక్కువే, రిఫైన్మెంట్ కూడా తక్కువే. ఇక భద్రత విషయానికొస్తే నేటి ఆధునిక ఎయిర్ బ్యాగ్స్ లాంటివి ఇందులో లేవు. అయినా సరే జనాలు ఈ లోపాలను పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో తక్కువ ఖర్చుతో పనులు జరిగిపోవడం మాత్రమే ఇంపార్టెంట్. చివరగా 7వ సెక్షన్ ఆటోమొబైల్ చరిత్రలో ఇదొక లెజెండ్ అని ఎందుకంటారో చూద్దాం. ఒక కారు ప్రొడక్షన్ ఆగిపోవచ్చు, కానీ అది సృష్టించిన ఇంపాక్ట్ ఎప్పటికీ ఉండిపోతుంది కదా. మన దేశపు స్థానిక తయారీ సామర్థ్యాలకు ఇండికా ఒక రోల్ మోడల్. ఇది మన టాక్సీ ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది. లక్షలాది సామాన్యులకి కారు ప్రయాణాన్ని చేరువచేసింది. మధ్యతరగతి కలలకి ఒక శాశ్వత ప్రతీకగా నిలిచిపోయింది. అందుకే ఇప్పటికీ చాలామంది పాత ఇండికాలను వెతికి మరీ కొని వాటిని రీస్టోర్ చేసుకుని ఎంతో గర్వంగా డ్రైవ్ చేస్తుంటారు. అసలు ఎలాంటి ఆదరణలేవి రోజుల నుండి మొదలై దశాబ్దాలపాటు మన రోడ్లపై ఇలా రాజసం ప్రదర్శిస్తున్న ఈ కారు మన స్థానిక ఇంజనీరింగ్ సత్తాకు నిలువెత్తు నిదర్శనం. అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది. రాబోయే రోజుల్లో ఎన్నో అధునాతన టెక్నాలజీలతో సరికొత్త కార్లు వస్తూనే ఉంటాయి. కానీ ఇండికా సృష్టించిన ఈ స్థాయి ఇమోషనల్ కనెక్షన్ని, ఇన్ని దశాబ్దాల ప్రజల నమ్మకాన్ని భవిష్యత్తు కార్లు ఎప్పుడైనా సాధించగలవా? మీరేమనుకుంటున్నారు?